అందరూ కూడా వారి యొక్క వాదన ఒకటే కనబడతా ఉంది, రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి. మనతో పాటుగా బీసీ సంఘం జాతీయ యోజన అధ్యక్షుడు గవ్వల భరత్ కూడా ఉన్నారు. నమస్తే భరత్. నమస్తే అన్న. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను పెంచకుండానే ఎలక్షన్స్లోకి వెళ్ళాలని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనకైతే వస్తున్నటువంటి వార్తలను బట్టి అర్థమవుతా ఉంది. ఒకవేళ అట్లనే జరిగితే బీసీ యోజన సంఘంగా మీరేం చేయబోతా ఉన్నారు? మీరు చెప్పే న్యూస్ నిన్నటి నుంచి నడుస్తుందన్న. ఇది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటది అనే దాన్ని మనం చూడాల్సిన విషయం ఉంది. కామారెడ్డిలో జరిగిన ఈ బీసీ డిక్లరేషన్ లో మన కర్ణాటక ముఖ్యమంత్రి చెప్పండి. కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో కర్ణాటక సీఎం అయిన సిద్దిరామయ్య గారిని తెచ్చి ఆయనతోటి బీసీ డిక్లరేషన్ చేయించారు. అవును. ఇప్పుడు ఆయన మాటకు ఏం వాల్యూ ఉంటది, రాహుల్ గాంధీ మాటకు ఏం వాల్యూ ఉంటది? మీరు ఇస్తున్నది బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలనే కులగణన చేస్తామన్నారు. राहुल गांधी गाరు ప్రతిసారి जातिवादी जनगणन की मांग हर स्टेट में करनी है, पूरा देश में करनी है. రేపు పొద్దున ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేచర్ కూడా ముందు పెట్టినప్పుడు కూడా ఇదే అంశం మీద ఆయన లేవనెత్తుతున్నారు. ఇప్పుడు ఆయన మాటకు ఇప్పుడు వాళ్ళు వాల్యూ ఇస్తున్నట్ట, ఇది సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇప్పుడు ఆయన మాటను వాళ్ళు ఇట్లా పెడిచేవన పెట్టినట్ట, లేదంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడే మాటలని అబద్ధాలని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా? సెకండరీ, ఇప్పుడు కొత్త స్థానిక సంస్థలో ప్రస్తుతం మన బీసీలకు ఉన్నది రిజర్వేషన్ 23%. దాన్ని 42% కి పెంచుతామని చెప్పి వాళ్ళ డిక్లరేషన్ లోనే వాళ్ళు స్పష్టీకరణ చేసిరు. కొత్త మున్సిపాలిటీలకు కొత్త బీసీలు లీడర్లుగా వచ్చి దగ్గర 23,973 మెంబర్స్ ప్రాతినిధ్యం వహిస్తారు, కొత్త బీసీ నాయకత్వం వస్తుంది అని చెప్పి అన్నారు. వాళ్ళ పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి పనిచేసిన ప్రతి గ్రామంలో ఉన్న బీసీ లీడర్లే కదా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయ్యేది. అవును. అంటే అక్కడ ఇప్పుడు ఎవరైతే నిస్వార్థంగా అధికారంలో లేని పార్టీని అధికారంలోకి తెచ్చి వాళ్ళు ఎవరినైతే ముఖ్యమంత్రిగా చేసిరో ఆయన మీద ఏదైతే నమ్మకం పెట్టుకొని ఒక మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా ఉన్న ఆయనను మన స్టేట్ సీఎం గా వాళ్ళే ఊహించుకొని పార్టీ ఆయన చేతిలో పెట్టి నడిపించినప్పుడు, ప్రతి ఊరు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎవరైతే బీసీలు అక్కడ మొత్తము సహకరించింది బీసీలే, జెండాలు కట్టింది బీసీలే, స్టేజ్ ప్రోగ్రామ్ చేసింది బీసీలే, ఆయన వెన్నంటూ నడిచింది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి సహకరించినప్పుడు వాళ్ళు సర్పంచులు కనీసం ఎంపీటీసీలు అవ్వడానికి సహకరించకపోతే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓన్ బీసీ కార్యకర్తలకు వాళ్ళు ఏం న్యాయం చేస్తున్నట్టు? బీసీ సప్లై నిధులు మంజూరు చేస్తామన్నారు, సపరేట్ ఎంపీసీ శాఖ పెడతామన్నారు, 20,000 కోట్లు బడ్జెట్ అన్నారు, 9,000 కోట్లు ఇచ్చారు. సరే, ఏమేమంటున్నాం అంటే మొన్ననే గవర్నమెంట్ వచ్చింది, సప్లై నిధులు ఇవన్నీ ఇంకో 5 years లో మీరు ఏదైనా మెల్లిగా క్రమబద్ధీకరణ చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు 1 month ఇమీడియట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాల్సినంత తొందర ఏమున్నది? ఇదేమి ఇప్పుడు బీహార్ లాంటి రాష్ట్రంలో 13 కోట్ల జనాభా ఉన్న దగ్గరనే నెల రోజుల లోపే జనగణన చేసిరు. మన దగ్గర 4 కోట్లే కదా, కరెక్ట్ వారంలో చేయగలుగుతారు వాళ్ళు, చేయాలని వాళ్ళకి నిబద్ధత ఉంటే. అవును. చేయొద్దు అనుకుంటే ప్రతి సాకు చెప్తారు. కానీ ఇది ఇప్పటికి కూడా తప్పిపోయింది ఏం లేదు. మళ్ళీ వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరికీ వాళ్ళు నిజంగానే లీడర్లను చేసే ఉద్దేశం ఉంటే 100% కులగణన. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే కార్యాచరణ రూపొందించాలనేటువంటి ఒక మాటనైతే ప్రధానంగా వినబడతా ఉంది. ఎవరిని పలకరించినా కానీ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం చెప్పినటువంటి కామారెడ్డి డిక్లరేషన్, ఎలక్షన్స్కు ముందట ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మాత్రం ప్రామాణికంగా చేస్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.